హలో అండి, నేను మీ విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. ఈ సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, అరే మంచి మన గలీలా వినాయకుని పెట్టాలి, మంచి మంచి పెద్ద పెద్ద గణేషులు చేస్తారు, మొత్తం ధూమ్ధామ్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈసారి పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఇవందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఉల్లంఘిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గట్టి చర్యలు ఉంటాయి అనేసి పోలీసులు హెచ్చరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఎవరైతే వినాయకుని పెట్టాలనుకుంటారో ఇప్పుడు రూల్స్ ఏంది, ఇప్పుడు చాలా రూల్స్ అనేవి మారినాయి. పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి వినాయక చవితి రాగానే ప్రజలందరినీ చాలా మంది డిస్టర్బ్ చేస్తారు. సో ఇష్టం వచ్చినట్టు చేసి, ఇష్టం వచ్చినట్టు కొన్ని పనులు చేసి డిస్టర్బ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు పోలీసులు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రూల్స్ అనేది తినండి. ఫస్ట్ మెయిన్, గణేష్ పెట్టాలనుకుంటే పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీ. పోలీస్ పర్మిషన్ లేకుండా గణేష్ పెడితే మాత్రం వాళ్ళందరి మీద కేసు బుక్ అవుతుంది. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కావాలి 100%. ఎందుకంటే మీరు ఎక్కడ పెడుతురు, ఏం పెడుతురు, అక్కడ అసలు ఏం చేస్తుర్రు అనేది ఒక పూర్తి అవగాహన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు వస్తురు. తర్వాత సెకండ్ది, ఒక గల్లీ మొత్తం ఆక్రమించి ఎప్పుడు వినాయకుడిని పెట్టద్దు. అది ఎక్కడైనా సరే, ఒక మెయిన్ రోడ్ కానీ గల్లీ కానీ ఏడైనా కానీ ఒక 2 వీలర్ మినిమం పోయేంత ఒక గ్యాప్ వదిలే గల్లీకి వినాయకుడిని పెట్టాలి. కానీ గల్లీ మొత్తం ఆక్రమించి వినాయకుడిని పెడతామంటే కుదరదు. అసలు పర్మిషన్ కూడా ఇయ్యరు మీకు. సో ఇదొక రూల్. తర్వాత నైట్ 10 తర్వాత 10-10:30 తర్వాత సౌండ్స్ అనేవి బంద్ చేసేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు, పొద్దున్న లేవగానే లేకపోతే రాత్రి 12 గంటల దాకా వినాయకుల పాటలు పెడతారు. పాటలు పెట్టడం తప్పు కాదు, ఒక టైమింగ్ ఉంటుంది. ఎందుకంటే రాత్రి అనేది ప్రజలందరూ హాయిగా నిద్రపోయే టైం. సో ఆ టైంలో కూడా మీరు పాటలు పెట్టుకొని కొంతమంది కొంచెం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. సో అట్లా చేయకుండా పోలీసు వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చి ఆఫ్టర్ 10:30 తర్వాత పాటలు అనేది ముగించొద్దు అనేసి ఇది ఒక రూల్ తీసుకొచ్చారు. కాబట్టి ఇది అందరూ మంచిగా తెలుసుకోవాలి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ పక్కా తీసుకుంటామని చెప్తుర్రు. ఆ తర్వాత కొంతమంది ఇష్టం వచ్చినట్టు చందాలు కూడా లేపుతారు. గణేష్ పెట్టేది లేదు, ఏమీ లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు చందాలు లేపుతారు. సో ఇది కూడా కొంతమంది దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరినైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక గల్లీలో ఉంటారు, ఎవరో ఇష్టం వచ్చినట్టు వచ్చేసి బెదిరించే చందారాయ్ అని బెదిరించారు అనుకో, పక్క పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు గల్లీలో పెడుతుర్రు అంటే గల్లీ అందరూ ఇష్టంతో ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక మధ్యతరగతి మనిషి ఉంటాడు. ఒక మధ్యతరగతి మనిషికి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నువ్వు పోయి 10,000 చందా రాస్తా, 20,000 చందా రాస్తా అంటే వాడు ఇయ్యలేడు కదా. వానికి ఒక ఉంటుంది, ఇయ్యాలనే ఉంటుంది, కానీ అంత లేదు కదా. వాడు కూడా ఎమ్మెల్యేనో ఎంపీఓ అయితే 10,000 కాదు కదా 10 లక్షలు ఇస్తాడు. అటువంటిది వాందేరిపై 10,000 రా 20,000 రా అంటే రాయలేడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా లేదు చందారా ఇంతనే రాయి, లేదంటే మీ సంగతి చూసాం అది ఏమన్నా చిన్నగా మిమ్మల్ని బెదిరించినా ఏం చేసినా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే మా వీసీ మీడియాకి మీరు ఒక వీడియో తీసి పెట్టినా మేము అనేది దాని మీద పోలీసులతో స్ట్రిక్ట్ యాక్షన్ తీపించుకున్నట్టు మేము చేస్తాం. ఎందుకంటే చాలా చూసినాం మేము, బయట కొంతమంది బెదిరించి మరీ ఇట్లా చందాలు లేపుతారు. అది పెట్టేదేదో వినాయకుని పెడతారు, ఒక ఇంత ఖర్చు పెడతారు, ఒక 50% మళ్ళీ జోబులోకి నొక్కుతారు. ఇట్లా ఉంటారు బయట మనుషులందరూ. కాబట్టి ఇట్లా ఏదున్నా మన వీసీ మీడియా కన్నా ఇన్ఫార్మ్ ఇవ్వండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా చెప్పండి. చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రూల్స్ అన్నీ పాటించి ఈ వినాయక చవితి అందరికీ మంచి చేకూర్చాలి, ప్రతి ఒక్కరు హ్యాపీగా జరుపుకోవాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది, అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఆ వినాయకుడిని పెట్టి ఆ నిమజ్జనం వరకు ఎంత మంచిగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి దాంట్లో ఏ అనార్థాలు జరగకుండా అందరూ హ్యాపీగా ఉండాలనేసి మా వీసీ మీడియా నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.